అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం నేను ప్లాస్టిక్ మీద షాప్ కేసు అయిందని వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియో 7,63,000 వ్యూస్ పోయిందండి. నేను నా బాధలు చెప్పుకోనికి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలని నేను ఐఎన్సి తెలంగాణ ఐఎన్సి ఇండియాకు ట్యాగ్ చేశానండి. ఈరోజు ఆ వీడియో చాలా ఫేమస్ అయింది కాబట్టి రోజు పొద్దున నాకు మెసేజ్ వచ్చిందండి. ఏమని నేను చూపిస్తాను మీకు. వి రిమూవ్డ్ యువర్ పోస్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీజీ గవర్నమెంట్ వి రిమూవ్డ్ యువర్ పోస్ట్. నా పోస్ట్ నేను వీడియో అప్లోడ్ చేసింది, ఆ వీడియో డిలీట్ చేశారండి. ఇది కరెక్టా అండి? అంటే సామాన్య ప్రజాపాలనలా మా వీడియో మేము మా బాధలు చెప్పుకునే వీలు కూడా లేదా అండి ప్రజాపాలనలా? అంటే మా బాధలు మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం అది కూడా చెప్పుకోలేదా? మరి ఎందుకండి ఈ ప్రజాపాలన? మీరు ప్రజాపాలన అని ఎందుకు చెప్పారు? ఎందుకు తీసేశారంటే వై దిస్ హ్యాపెండ్ దిస్ బై సెల్లర్ ఎక్స్క్యూజ్. ఇది ఏమని పెట్టారండి? కమ్యూనిటీ స్టాండర్డ్స్ అట, వెపన్స్ అట. అంటే నేను వీడియో చేశాను, నా వీడియో రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలి, మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలని నేను ఐఎన్సి ఇండియాకి ట్యాగ్ చేశాను, ఐఎన్సి తెలంగాణకి ట్యాగ్ చేశాను. వాళ్ళకి ట్యాగ్ చేసుడు తప్ప అండి? నా బాధ నేను చెప్పుకున్నాను, అలా చెప్పుకునే వీలు కూడా లేదా అండి ఈ ప్రజాపాలన? ఎందుకంటే మాలాంటి మధ్య తరగతి వాళ్ళ మీద మీరు పడతారు గవర్నమెంట్. మీరు కూడా దయచేసి అసలు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాస్టిక్ మీద ఆ కంపెనీల మీద మీరు ఫోకస్ చేసి కంపెనీలకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే మాలాంటి వాళ్ళు మేము కొనము, అసలు మేము అమ్మము. అట్లా వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా మీరు మాలాంటి గరీబుల మీద పడతాయి గవర్నమెంట్. అసలు ఎందుకండి? అసలు ఇలాంటి మళ్ళీ మేము సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే మీరు దయచేసి ఈ వీడియోలు డిలీట్ చేయకండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ ప్లీజ్ అండి. అసలు అయితే మీరు పాలన అసలు ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, గవర్నమెంట్ ఎట్లా నడిపేయాలని దానిపైన దృష్టి పెట్టాలి, కానీ మాలాంటి వాళ్ళని ఎలా తొక్కేయాలని అసలు ఇలా చేయకండి ప్లీజ్. గవర్నమెంట్ ఆఫ్ టీజీ గవర్నమెంట్ అండి, ప్లీజ్ అండి.